మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమ్ హాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. వ్యవసాయ శాఖ అధికారులకు, మార్చిఫెడ్ అధికారులకు, మా వ్యవసాయ కమిటీ చైర్మన్ బుద్ధి శ్రీకమ్మ గారికి, మిగతా స్టేట్ డైరెక్టర్లకు, ఏఓ గారికి, 2 మండలాల రైతు సోదరులకు మరియు మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున స్వాగతం తెలుపుతూ, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల యొక్క బాగోగులను దృష్టిలో ఉంచుకొని మన కూటమి ప్రభుత్వం రైతులకు వెసులుబాటు కల్పించాలని, దేశానికి రైతులే వెన్నెముక అనే నినాదంతో అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని రైతు సోదరులకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించడం కోసం అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని చేయడం జరిగింది. ఈ సబ్సిడీలు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు, ఇంకా మిగతా వ్యవసాయ పరికరాలు సబ్సిడీలు అందించడం జరుగుతుంది. అంటే సబ్సిడీ ఎందుకంటే రైతుకు ఆర్థికంగా ఆదుకోవడం కోసం ప్రభుత్వం అమర్చిన ఒక అమరికలాగా. అదేవిధంగా ఈ విధంగా కోరుకుంటున్నా. ఈ వచ్చిన ఈ అవకాశాన్ని పొద్దుటూరు నియోజకవర్గంలోని రైతు కుటుంబాలన్నీ ఉపయోగించుకోవాలని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు సెలవు. వేదికను అలంకరించిన సిబ్బందికి, అలాగే డిసిఎంఎస్ సిబ్బందికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. అట్లే రైతు సోదరులకు కూడా నా నమస్కారాలు. రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం కలిసి మనకు ఈ చక్కటి అవకాశము మద్దతు ధర కింద శనగలు, కందులు, మినుములు, పెసలు కొనుగోలు చేసేందుకు మనకు అనుమతులు రాష్ట్ర ప్రభుత్వం మనకు మార్కెట్ ద్వారా నాఫెడ్ ద్వారా మార్కెట్కు అనుమతులు ఇవ్వడం జరిగింది. కనుక ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రొద్దుటూరు, రాజుపాలెము, అట్లే చాపాడు, ఇంకా మైదుకూరు మండలాలకు గాను ఇక్కడ మార్కెట్ యార్డ్లో మనము సెంటర్ ఇవ్వడం జరిగింది. 2 సెంటర్లుగా ఏర్పాటు చేయడం జరిగింది. కనుక రైతు సోదరులందరూ కూడా ఇది గమనించి ప్రభుత్వం మనకు కల్పించినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. లేట్ సోయింగ్స్ అయింది, డిసెంబర్లో ఆల్మోస్ట్ సోయింగ్స్ జరిగింది. దిగుబడి తగ్గుతుంది అనుకున్నాం, కానీ దిగుబడి చాలా బాగా వచ్చింది. మేము సీసీ ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటే 8 నుంచి 14 కూడా దిగుబడి వచ్చింది. సో ఇప్పుడు దీంట్లో ఒక 20% బయట అమ్ముకున్నట్టున్నారు రైతులు. మిగతా వాళ్ళందరూ మన యార్డ్లో ప్రొక్యూర్మెంట్కి ఇస్తే బాగుంటుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. రైతులందరూ ఈ పంట చేసుకొని ఉండాలి. ప్రొక్యూర్మెంట్ చేయాలంటే ఒకవేళ ఎవరన్నా మిస్ అయి ఉంటే మనకి 25 వరకు టైం ఎక్స్టెండ్ చేసినారు. మామూలుగా అయితే ఈ రోజు అయిపోయేది, అది 25 వరకు ఎక్స్టెండ్ చేసినారు. ఇంకా ఎవరైనా మిస్ అయి ఉంటే
మీ కన్సర్న్ ఆర్ఎస్కే అసిస్టెంట్స్ దగ్గరికి పోయి మీరు పంట నమోదు చేసుకుంటేనే ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఈకేవైసీతో ఈసారి సంబంధం లేదు. నిన్నటి వరకు ఏదో టెక్నికల్ ఇష్యూ ఉంది కాబట్టి ప్రొక్యూర్మెంట్ డిలే అయింది. ఈరోజు అది కూడా రెక్టిఫై అయింది. సో నా విన్నపం ఏమంటే రైతులు ఎవరన్నా ఇంకా ఈ క్రాప్ బుకింగ్ చేసుకోకపోతే 25వ తేదీ లోపల చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత ప్రతి రైతుకి ఎకరాకి 10 బస్తాల వరకు ప్రొక్యూర్మెంట్ వస్తుంది. అంటే మీరు మీ ఎలిజిబిలిటీ 10 బస్తాల వరకు మీరు ఇచ్చుకోవచ్చు. ఒకవేళ 5 ఉంటే 50 వస్తుంది, కానీ ఒక రోజుకి 40 ఒక రైతు నుంచి తీసుకుంటారు. శనగలు అందరికి నమస్కారం. ప్రభుత్వము శనగలు, మినుములు, కంది, పెసలు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసిన మార్కెట్ యార్డ్లో రైతులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఈ ప్రమాణాల ప్రకారము లోబడి తెచ్చుకోవాలి. సరుకులన్నీ తేమ శాతం 14, ఇతర వ్యర్థాలు 1%, పంట గింజలు 8% తెచ్చుకోవాలా. ధర శనగల మద్దతు ధర 5,775 రూపాయలు, కంది మద్దతు ధర 8,000, మినుములు మద్దతు ధర 7,800, పెసల మద్దతు ధర 8,788 రూపాయలుగా నిర్ణయించినారు. కాబట్టి ఈ మండలాల రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేస్తూ కోరుతున్నారు. ఏర్పాటు చేసి మన మార్కెట్ యార్డ్లో ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి మన పెద్దాయన వందరావు రెడ్డి గారు, మార్కెట్ డిఎం గారు, మరి తోటి మన మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు, అందరికీ నమస్కారాలు. ఇప్పుడు పంట ఈ సంవత్సరం అయితే శనగ పంట అయితే బాగా పుష్కలంగా పండింది. ఎకరాకు 10 క్వింటాలు, నాకు తక్కువ అంటే 10 క్వింటాలు పండినాయి. మరి తీసుకోవడం అయితే మరి మామూలు సాధారణంగా అంటే 6-7 క్వింటాలు ఏమైనా ప్రభుత్వం యొక్క నార్మ్స్ ఉంటాయో ఏమో. మరి 10 ఇచ్చినారా? 10 వరకు అయితే కన్నా పర్వాలేదు. మొత్తంగా రైతు పండించినటువంటి పంట అంతా కూడా కొనుగోలు చేసుకోవచ్చు. మరి అట్లే మరి వరి టైంలో కూడా కొంచెము కొనుగోలు కేంద్రాలు పెట్టినారు, కానీ సరిగా మెయింటైన్ సరిగా చేయలేదు. ఎందుకంటే తేమ శాతం కొలిచే యంత్రాలు లేకుండా పోయినాయి. వాళ్ళేమో సంచులు పంపించినారు, కానీ అక్కడ కేంద్రంలో తేమ శాతాన్ని లెక్కించే కేంద్రం పనిచేయడం లే. ఏదో 2-3 సెంటర్లకు కలిసి ఒకటే మిషన్ పెట్టారు. ఆ ఒక్క మిషన్ అక్కడికి ఇక్కడికి తిరగడంతోనే రైతులు కొంచెం ఇబ్బంది పడి, ఏమంటే మార్కెట్లో ఈ సంవత్సరం వరి పంట కూడా ధర బాగా ఉండబట్టి రైతులు ఏదో 100-200 లెక్క చేయకుండా వాళ్ళు ఇబ్బంది పడకుండా అమ్ముకున్నారు. పంట అయితే చేయి దాటిపోయింది, బాగా అమ్ముకున్నారు, ఇబ్బంది లేకుండా రైతుకి జరిగిపోయింది. కానీ ఈ ఏదైనా కూడా ఒక కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినప్పుడు అధికారులు పూర్తి స్థాయిలో ఏ పరికరాలన్నీ కూడా ప్రతి కేంద్రంలో కూడా ఉన్నాయో లేదో అనేది ముందు చెక్ చేసుకోవాలి. అవి చేసుకోకుండా కేంద్రం ఏర్పాటు చేస్తే కదా ఉపయోగం లేదు. కాబట్టి నేను విజ్ఞప్తి చేసేది ఏమంటే అధికారులకు వరి పంటలో ఈసారి చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి మేడం. భవిష్యత్తులో అట్లాంటి ఇబ్బందులు జరగకుండా కేంద్రం ఓపెన్ చేసేసరికి మనకు ఉన్నాయా లేదా పరికరాలు అవి చూసుకొని కొనుగోలు చేసేదానికి మీరు శాయశక్తులా కృషి చేసి రైతులను ఆదుకోవాల్సింది ప్రభుత్వం రైతులను ఆదుకోమని చెప్పి మనకి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. మరి మన లోపాలు కొన్ని లోపాలను పెట్టుకొని రైతులను ఇబ్బంది కలిగితే ఈ ప్రభావం ప్రభుత్వం మీద పడుతుంది. మీరు చేసే తప్పు ప్రభుత్వం మీద పడుతుంది. కాబట్టి మనం జాగ్రత్తగా రైతు కొనుగోలుగా పెట్టేటప్పుడు అన్ని కూడా సకాలంగా అన్ని కూడా పరికరాలు కరెక్ట్ గా ఉన్నాయో చూసుకొని కొనుగోలు చేయవలసిందిగా కోరుతున్నాను. మరి మార్కెట్ చైర్మన్ గారు వంది సురేఖ గారు, అగ్రికల్చర్ అధికారులు, ఇంకా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ మెంబర్లు, అధికారులు, అగ్రికల్చర్ అధికారులు, మరి ఆంధ్రప్రదేశ్ షేక్ కార్పొరేషన్ చైర్మన్ ముక్తార్ గారు, మిగతా సోదరులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఇప్పుడు ఈ మద్దతు ధర 5,875 రూపాయలు మద్దతు ధర. మార్కెట్లో 550, 500, 500 కాబట్టి మద్దతు ధర ప్రకారం ఇక్కడ ప్రభుత్వం కూడా మద్దతు ధర కొనుగోలు మొదలు పెడితే పల్లెల్లో గ్రామీణ ప్రాంతాలలో కొనే దళారులు కూడా మన రేటుకు వస్తారనేది కూడా ఒక ప్రభుత్వం అంచనా. కాబట్టి ఇక్కడికి ఎన్ని వచ్చినా కూడా
రైతులందరూ సొంతంగా రైతు డైరెక్ట్గా వాళ్ళ పాస్బుక్ తీసుకొని వస్తే కొనండి. దళారీ ఎవరన్నా మళ్ళీ వాళ్ళు పక్కన కొనుక్కొని మళ్ళీ 200, 300 ఇక్కడ తేడా ఉండాలని తీసుకొని వచ్చిన వాళ్ళు ఇప్పుడు తెలిసి వాళ్ళకి తీసుకోకుండా రైతులందరూ డైరెక్ట్గా మీకు తెలిసింటుంది. గ్రామీణ ప్రాంతాల్లో రైతులందరూ కూడా మన పొద్దుటూరు, రాజుపాలెం మండలము, ఇవన్నీ మండలాలలో రైతులందరూ కూడా తెలిసింటారు. పట్టాదారు పాస్బుక్ చూస్తుండగానే మీకు తెలిసిపోతుంది రైతా కాదా అనేది. రైతుల దగ్గర నుంచి ఇవన్నీ కూడా మొత్తం మీద కొనుగోలు చేయండి. అదే రైతు దగ్గర ఎవరైనా ఒక మధ్యవర్తి కొనుక్కొని దళారీ తీసుకొని వస్తే వాళ్ళని రిజెక్ట్ చేయండి. కాబట్టి నాకు ఈ ప్రభుత్వం రైతులకు ప్రోత్సాహకత ఇచ్చి కొనుగోలు చేసి రైతు యొక్క పరిస్థితిని ఆదుకోవాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర ప్రభుత్వం కూడా ఈ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి రైతులందరూ కూడా తొందరపడకుండా నిదానంగా మీరు కూడా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళు కూడా అవసరమైతే రాత్రులు పగలు కష్టపడి మీరు పనిచేయండి, కొనండి. ఎందుకంటే రైతు ఒకసారి గ్రామీణ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఆ రోజు కాదంటే మళ్ళీ ఇంటికి తీసుకొని పోవాలంటే కూడా కష్టమవుతుంది. కాబట్టి మీరందరూ రాత్రి పగలు కష్టపడి ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి కొనుగోలు చేయండి. కొనుగోలు చేసిన దాని మీద రైతులందరికీ కూడా కొంతకాలంలో అన్ని కొనుగోలు కాబడతాయి. ఇప్పుడు దీంట్లో మాయిచ్చర్ అనే విషయం ప్రస్తావనకు వచ్చేదానికి అవకాశం, ఎందుకంటే బాగా ఎండాకాలం అయిపోయింది, పొలం మీదనే బాగా ఎండినాయి, మాయిచ్చర్ ఉండనే ఉండదు. కాబట్టి వచ్చినంత నాణ్యతను గుర్తించాల్సిన పని లేకుండా మీరందరూ కూడా కొనుగోలు చేసి రైతులకు ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చే ఆసరాను, వాళ్ళ మద్దతు ధరను మీరు తప్పకుండా కొనుగోలు చేసి అయిపోతారు. కాబట్టి రైతులందరూ కూడా ఓపికతో ఈ యొక్క మద్దతు ధర 5,875 రూపాయల మద్దతు ధరను అందరూ పొందాల్సి కోరుకుంటూ, ఈ పేపర్లో ఉన్న శనగలు మినువులు అందించినారు. మినువులు పంట ఇప్పుడు కాబట్టి రైతులందరూ ఈ యొక్క మంచి అవకాశాన్ని వినియోగించుకొని అందరూ మద్దతు ధరకు అమ్ముకునే పరిస్థితిలో రైతులందరూ ఉత్సాహంగా అందరూ ముందుకొచ్చి ఈ మార్కెట్ యార్డును, ఈ యొక్క కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. డిసిఎంఎస్ అధికారులు, అగ్రికల్చర్ అధికారులు, రైతు సోదరులు, వేదిక పెద్దలందరికీ నమస్కారం. ఈ రైతుల పేర్లతో పాస్బుక్లు తీసుకుని దళారులు కూడా వచ్చేదానికి అవకాశం ఉంది అని చెప్పి దయచేసి దీన్ని అవాయిడ్ చేయండి. ఇద్దరు మార్కెట్ కమిటీ అధికారులు అలాగే ఈ ప్రైవేట్ సంస్థల ఏజెంట్ కూడా గమనించి కేవలం ఇది మొట్టమొదటి రైతులకు 30,000 క్వింటాళ్ళు మనం ప్రొక్యూర్ చేయడానికి అవకాశం ఉంది. 30,000 టన్నులు 90 రోజులు మనకు ఇచ్చినారంట టైం. 90 రోజులు కాబట్టి మొత్తం మీరు చెప్పిన ప్రకారం 1000 టన్నుల ప్రకారం రోజు తీసుకున్నా కూడా 4 రోజుల లోపల మనం సరుకు అంతా అయిపోతుంది. అయితే మనకు 30,000 టన్నులు మనం దళారులతో కూడా తీసుకొని లేకపోతే బయట నుంచి వచ్చి తీసుకున్నారంటే అది మనం రైతులకు అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఇక్కడ పుష్కలంగా పంట వచ్చింది. 2 మండలాలకు కలిపి 30,000 కంటే కరెక్ట్ గా లెక్కాచారం చేసినట్టు రైతు ఎకరాలు పంటను క్యాల్కులేట్ చేసి యావరేజ్ ఇచ్చినారంటే 10 గంటల లెక్కన పండింది అని చెప్పి. కాబట్టి ఏం తేడా వచ్చినా కూడా దళారులతో తీసుకుని వస్తే రైతులకు మనం అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇది గమనించి అధికారులు తప్పనిసరిగా కేవలం మొట్టమొదటి రైతులకు మాత్రమే ప్రొక్యూర్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, రైతులకు న్యాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరముల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండుట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును.
మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.